అరే సునీల్, నువ్వు నాకు హెల్ప్ చేసి పెట్టాలరా. సరళని ప్రేమిస్తున్నట్టు చెప్పాలరా. ఎందుకు చెప్పాలి? నేను ప్రేమిస్తా కదా. నువ్వు ప్రేమిస్తున్నట్టు కాదురా, నేను ప్రేమిస్తున్నట్టు తనకు చెప్పి మా ఇద్దరి మధ్య కనెక్షన్ కలపాలి. నిజమా? ఎంత డబ్బు కావాల్సిన ఇస్తాను. యాదవ జన్మ. ఇప్పుడు దాకా సర్వర్ గా, స్వీపర్ గా, వెయిటర్ గా, బట్లర్ గా అన్ని రకాలుగానే వాడేసావు. ఫైనల్ గా బోకర్ గా కూడా వాడేద్దాం డిసైడ్ అయ్యామన్నమాట. కాదురా సునీల్. హాయ్ బ్రహ్మాజీ, గుడ్ మార్నింగ్. హాయ్ సరు, వాట్ ఇస్ లేట్? జస్ట్ షాపింగ్. చాలా కష్టపడి వెతికితే కానీ దొరకలేదు. రాఖీ. బాబు ఇంత సౌండ్ వచ్చిందేంటి? అమ్మ కష్టాలు వచ్చినప్పుడే మనిషి ధైర్యంగా పారిపోదా. ఏమైంది? టైం రివర్స్ అయింది, రాఖీ రాయిలా తేలింది. నిజమే సునీల్, ఇన్నాళ్ళు నాకు బ్రదర్ లేడని బాధపడ్డాను. అయినా ఇప్పుడు నాకు మంచి మనిషి దొరికాడు. అందుకే రాఖీ కట్టాలని వచ్చాను. ఇంకొకసారి ఆలోచించండి. వాట్ బ్రహ్మాజీ, వాట్ సునీల్ ఇస్ టెల్లింగ్? నాకు అసలు ఏం అర్థం కావట్లేదు, అంత బ్లర్. అయ్యో, నేను రాఖీ కట్టితే నేను వచ్చిన పని అయిపోతుంది కదా. నేను బాత్రూమ్ ఆగండి, కట్టిన తర్వాత వెళ్ళొచ్చు. కట్టిన తర్వాత ఆయన వెళ్ళాడు, నేనే తీసుకెళ్ళాను. జస్ట్ 1 minute, చెయ్యి ఇలా ఇవ్వు. సారీ మామా. ఆయన చెయ్యి కాదు, నీ చెయ్యి చూపించు. రే, నీకు అక్కరా? అవును సునీల్, నువ్వు పరిచయం అయ్యాక నాకు తమ్ముడు లేని లోటే తెలియడం లేదు. థ్యాంక్స్ అక్క. మావా, నువ్వు నాకు బావా. అమ్మయ్యా, నీకు రాఖీ కట్టితే నా ప్రాణానికి హాయిగా ఉంది. నీకేంటి, ఇక్కడ ఇంకో ప్రాణానికి ఇంకా హాయిగా ఉంది. చెప్పక్క, ఈ తమ్ముడు నీకోసం ఏం చెయ్యాలి? తమ్ముడు, ఈ వయసులో నాకు తోడు కావాలనిపించింది. అయినా నా మనసుకు నచ్చిన మనిషికి ఆ మాట చెప్పలేకపోతున్నాను. నాది కూడా సేమ్ ఫీలింగ్. ఆయన ఎదురుపడ్డప్పుడు ధైర్యంగా చెప్పాలనిపిస్తుంది. చీకొడుతుందో సిగ్గుపడుతుందో అన్న డైలమా. ఆయన ఎలా ఫీల్ అవుతారోనని నాకు టెన్షన్ గా ఉంది. ఎలా చెప్పను? నా మనసు ఎలా విప్పాలి? ముసలోళ్ళకి దసరా పండగని మధ్యలో నన్ను ఎందుకు ఉయ్యాలు ఊపుతున్నారు? మీరు డైరెక్ట్ గా మాట్లాడుకోండి. నాకేంటి టెన్షన్? సరళ, బ్రహ్మాజీ, అర్థమైందా? పూర్తిగా అర్థమైంది. ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది మావా. బళ్ళు కొంచెం లేట్ అయినా ఒకే ప్లాట్ఫామ్ మీదకి వచ్చి ఆగినాయి. రేపు మీ ఇద్దరికి పెళ్ళి పిల్లలు పుట్టి మామా తాతయ్య అని మమ్మల్ని పిలుస్తా ఉంటే వినాలని ఆశగా ఉంది. అమ్మమ్మ ఏంట్రా? అయినా లవర్స్ మధ్య నువ్వెందుకురా? నువ్వు వెళ్ళి మా పెళ్లి పిల్లలు చూసుకో, వెళ్ళు. ఓకే, తొందరగా వచ్చేయండి. లేట్ అయితే ఫస్ట్ నైట్ పనికిరారు. బెడ్ రెస్ట్ గా. బాయ్ అక్క. నా హృదయములో నిదురించే కను పాప కరువైన కనులెందుకో. ఏంటి దుమ్ము? చుడుతున్నాను బాబు. అవతలకు వెళ్ళి దులుపుకో, చూడలేక చస్తున్నాను. చూపే కనపడదు, చూడలేక సత్తనానంటాడేటి? అదే, చూపు లేక చస్తున్నాను అంటున్నాను. అవతలకు వెళ్ళి దులుపుకో. పో పో. ఆ రజనీకర మోగన బింబము నీ నగుమోమును పోలునటే. ఆ రజనీకర మోహన బింబము కొలనులోని నవకమల దళంబులు నీ నయనంబుల. చేతికేదో మెత్తగా తగిలిందేమిటి? చిన్నపిల్లాన్ని చేసి ఆటలాడతావా మామా? కూతుర్నే 10 ఏళ్ల నుంచి మోసం చేసి ఈ సెటప్ లాగించేస్తున్నాం. గుడ్డియడం ఇదేం చేస్తాం? ఇక్కడెక్కడో తింగరి జంగురు పిల్లి చప్పుడు వచ్చుచున్నదే. జంగురు పిల్లి కాదు బాబు, కుక్క. ఊర కుక్క, పిచ్చి కుక్క, చిత్తకార్తి కుక్క. చిత్తకార్తె కుక్క. మరి మొరగదే? అలవాటు పడ్డ కుక్క కదా బాబు, మొరగదు. ఇలాంటి కుక్కలను ఊరికే వదిలిపెట్టకూడదు. వదిలిపెడితే కనపడ్డ కుక్కలల్లా చెడగొడుతుంది. సౌండును బట్టి కొడతా. ఏహే
పాపం పండెను నేడు నీ భరతం పడతా చూడు జంకి చక్క జంకి చక్క జంకి చక్క జై 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 జంకి చక్క ఎక్కడ ఎక్కడ ఆ కుక్క ఏహే ఎక్కడ కుక్క ఏహే మరగనే 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 మరగమంటుంటే మరగవే గడ్డి కుక్క గడ్డి కుక్క ఏహే ఏంటండి మీ నాన్న కుక్కని తరిమాను. ఈ గుడ్డి విషయం ఇంకా ఎన్నాళ్ళండి? చూస్తుంటే ఈ ప్రపంచంలో నిజాలన్నీ ఈ గుడ్డి కళ్ళకే కనపడేలాగున్నాయి. మీ నాన్న దాచిన నగలు కూడా ఈ గుడ్డి కళ్ళకే కనపడతాయి. ఓ సారీ, ఎమోషన్ లో కొంచెం ఓవర్ అయ్యాను. ఈ కర్ర పట్టుకో. నీ జిలుగు బయట నీడలో రే మామా, పర్స్ మర్చిపోయి వచ్చాను, నాకు కలిపి టికెట్ బాబు 2 అమరి పెట్టి. చాలా థ్యాంక్స్ రా. టికెట్లు తీసింది నీకు కదమ్మా, 2 నాకే. 2 ఎందుకురా? ఓ మిస్ అయిందనుకో, ఇంకోటి ఉండదు కదా. రే పిచ్చోడా, అది మిస్ అయితే బస్ పాస్ ఉంది చూడా. Stop the bus! Stop the bus! Okay, okay. Hey! ఇవాళ ఎవ్వరు నన్ను తప్పించుకోలేరురా. ఫుల్ బందోబస్తు వచ్చా. పోలీస్ మై పర్సనల్ స్టాఫ్. రే అని చూడు, టికెట్ లేకపోతే చంపేసేటట్టున్నాడు. యాక్చువల్లీ మన దగ్గర 2 టికెట్స్ బస్ పాస్ కూడా ఉంది. ఫర్దర్ గా మనం ఇంకోటి కూడా హెల్ప్ చేయొచ్చు అనమాట. ఏమైందిరా? నా పరిచయం కొట్టించాడరా. రే 2 టికెట్లు బస్ పాసు నీ దగ్గర ఉన్నాయని చెప్పావు కదా? అన్ని దాంట్లోనే ఉన్నాయి. రే నిన్ను నమ్ముకుని నువ్వు తెలియదు మంచోడు బాబు. డబ్బులు కూడా లేవురా. నువ్వు కూడా కాదు. ఇన్స్పెక్టర్, ఈడి కనుక టికెట్ తీయలేదనుకోండి, ఈడి బతుకు బస్ స్టాండే. దిగండి. చూడండి, ఈసారి పరిగెత్తే వాళ్ళు వెనకాల పడకుండా ఎక్కడుండే ఈ లాట కట్టించాలి. కమ్ ఆన్, గెట్ డౌన్. టికెట్ ప్లీజ్. తీయలేదు సార్. ఎక్కడ కూడా బస్సులో వెళ్తున్నావయ్యా? వదలండి సార్, వదలండి. సారీ, పోనీ ఫైన్ కట్టండి. డబ్బులు లేవు సార్. ఎక్కడ కొంటాను డబ్బులు లేవు కానీ అబ్బాయి ఎవరో సార్ అబ్బాయి. నెక్స్ట్. హలో డాడీ, నేను మాట్లాడతాను. టికెట్ ప్లీజ్. ఏం డాడీ ఇప్పుడు? టికెట్ ప్లీజ్. ఉండండి సార్, అర్జెంట్ ఏంటి? ఫోన్ లో మాట్లాడుతున్నాం కదా. ఆన్ డ్యూటీ. ఆన్ డ్యూటీ ఎప్పుడు? ఎవరు కదన్నాడు? ఉండండి. అయితే అది కట్టండి. ఏం లేదు, నా కార్ రిపేరు షెడ్ లో పెట్టాను. నా దగ్గర డబ్బులు లేవు. ఆర్టీసీ బస్ ఎక్కిసాను. ఇక్కడేమో టికెట్ చెకింగ్ వచ్చారు. ఇప్పుడు ఐజీ గారు ఇంటికి వచ్చారు కదా, ఆయనతో మాట్లాడి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ తో మాట్లాడి. సారీ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ ప్లీజ్. ఏం జరిగింది? ఏం జరిగిందా? టికెట్ కొనకుండా బస్సులో ట్రావెల్ చేస్తా దొంగోడి. ఫైన్ కట్టాలి కూడా డబ్బులు లేవట. గవర్నమెంట్ నష్టం జరుగుతుంటే చూస్తూ ఊరుకోమంటా? ఇతనికి నేను ఫైన్ కడతాను. ఓకే, 25 రూపాయలు. ఈసారికి బతికిపోయావు. ఇంకోసారి ఇదే పొజిషన్ లో దొరికావంటే నిలువు అడ్డం టికెట్ జరిగిన చెడిపోద్ది. థ్యాంక్ యూ మేడం. మీరు నేనెవరో మీకు తెలీదు, బట్ మీరు నాకు తెలుసు. ఓ, మీ ఫ్రెండ్ కూడా ఇక్కడే ఉన్నారా? అవును మేడం, వాడు నన్ను నమ్ముకొని టికెట్ తీయలేదు, అందుకని మీరు వాడికి కూడా ఒక 25 రూపీస్ కొట్టారంటే. వెటకారమా? అతనికి కావాలంటే అతన్ని అడగమనండి. టికెట్ లేదండి. టికెట్ లేకుండా ఎలా ట్రావెల్ చేస్తున్నావు? ఆగండి, ఫైన్ కడతాను కదా. ఓహో, ఫైన్ పే చెక్కట. నెక్స్ట్. ఏయ్ ఇట్రారా. ఒకటి ఏంట్రా? నాకు కూడా డబ్బులు ఇప్పించరా. అమ్మాయి నాకు ఇవ్వదంట, నిన్నే వచ్చి అడగమంటుంది. రే ప్లీజ్ రా, నువ్వే అడిగిపించు. ప్రెస్టేజ్ కలకరా, బొక్కలు వేసేస్తారు. నన్ను వదిలేరా బాబు, నీకు దండం పెడతాను. రే మా ఆగరా. $25 ఇవ్వు.
ఓ అడిగేది హెల్ప్, అందులో ఏంటి డిమాండ్? ఓకే ప్లీజ్ 25 రూపాయలు ఇవ్వండి. నన్ను పెళ్లి చేసుకుంటావా? కేవలం 25 రూపాయలకి పెళ్ళా? యా. వెళ్ళు, అక్కడ చూడు, ఫోటోలు కూడా తీస్తున్నారు. రేపు పేపర్లో వస్తుంది పద్మావతి గారి అబ్బాయి అని. గో క్యారీ ఆన్. సరే లేవు, చేసుకుంటాను. తర్వాత నేను పేరుకే భార్యను, టచ్ చేయకూడదు. నిన్న ఎంత పొగరుగా మాట్లాడావు. ఇప్పుడు చెప్తున్నాను, నేను ఆంటీ కోసమే నేను పెళ్లి చేసుకుంటున్నాను. ఎప్పుడు నా చేత నువ్వు ఐ లవ్ యూ అని చెప్పిస్తావో ఆ రోజే నిన్ను నా భర్తగా స్వీకరిస్తాను. ఓకేనా? డబ్బులు కట్టుకుని ఏంట్రా కబుర్లు రా. ఓకే ఇవ్వు. ప్రామిస్? ప్రామిస్.